ఓకే ఈశ్వర్, నేను చూసుకుంటాలే మోహన్. యా ఓకే సార్, నేను డ్రాప్ అవుతున్నా. యా షూర్. హాయ్ కార్తీ, హాయ్ ఈశ్వర్. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీకు ఏంటంటే మనం ఇక్కడ కాంటెస్ట్ ఏం మాట్లాడుకోవాలంటే, మీకు తెలుగులో కంఫర్టబుల్గా ఉంటారా, ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా? ఏదైనా నాకు ఓకే. తెలుగులో మాట్లాడుకుందామా? నేను ఎలా లేదు యా, సార్. ఇప్పుడు మీ ఇద్దరు కూడా వర్కింగా, ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారా? యా నేను వర్కింగ్ అండి. కార్తీక్ మీరు వర్క్ చేస్తున్నారు, ఈశ్వర్? నేను వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. ఒకటి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ క్లాసులన్నీ ఎలా ఉన్నాయంటే, మీరు నేర్చుకునేది ఎనలిస్ట్ రోలు. ఓకే. కానీ నేను ఎనలిస్ట్ చేసే పని ఒకటే చెప్పను. ఎనలిస్ట్ అనేవాడు అందరితోనూ మాట్లాడతాడు. ఎనలిస్ట్ మేనేజర్తోనూ మాట్లాడతాడు, ఎనలిస్ట్ ఆర్కిటెక్ట్తోనూ మాట్లాడతాడు, ఎనలిస్ట్ సెక్యూరిటీ డెవలపర్తోనూ మాట్లాడతాడు, టెస్టర్తోనూ మాట్లాడతాడు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎలా తయారు చేస్తానంటే, అన్ని రోళ్ళతో మాట్లాడేటప్పుడు ఎనలిస్ట్గా మనం ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు భయము బెరుకు లేకుండా ఏ స్కోప్ అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్తితో మనం మాట్లాడాలి, అలాంటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు మనం ఎలాంటి నాలెడ్జ్ సంపాదించుకొని లోపలికి వెళ్ళాలన్నది మాత్రం మొత్తం నేర్పిస్తాను. Yes. మీరు ఇక్కడ కానీ సార్ ఇంకా మాకు కొంచెం ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ చెబితే, నేను మీకు ఈవెందో డెమోలో కూడా అదే చెప్పాను. మీ కంపెనీ డేటా నేను అడగను, మా కంపెనీ డేటా నేను వాడను, కానీ మిమ్మల్ని మాత్రం నేను బెస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రం తయారు చేసి లోపల పంపిస్తానని అయితే ప్రామిస్ చేశాను. Yes, నా sir. కోర్స్ డిజైన్ అంతా కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనకి ఎనలిస్ట్ అనేవాడికి తెలియాల్సింది ఎంతవరకు నాలెడ్జ్ ఉండాలి, ఏమేమి ప్రాపర్టీస్ వాడికి తెలియాలి, వాటిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వను. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, మీ దగ్గర నుంచి నాకు మీ ముగ్గురు కూడా అన్మ్యూట్లోనే ఉండొచ్చు కొంత టైం వరకు. నేను కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ముగ్గురిని నేను అన్న ఈ రోజుకి మాకు సైబర్ సెక్యూరిటీ అన్నా క్రిప్టోగ్రఫీ అన్నా కూడా మాకు తెలియదు అన్నా కూడా నాకు ఓకే. లేదన్నా నేను అంతో ఇంతో ఆల్రెడీ నేర్చుకున్నాను, నేను దాని మీదే కొంచెం వర్క్ చేస్తున్నాను అన్నా కూడా ఓకే. నేను మీకు చెబుదాం అనుకున్న విధానంలో అయితే, అన్న ఈ రోజుకి మాకు అసలుకి కీ అంటే ఏందో తెలియదు, క్రిప్టోగ్రఫీ ఎంక్రిప్షన్ అంటే ఏందో తెలియదు, డీక్రిప్షన్ అంటే ఏందో తెలియదు అన్నా కూడా నాకు ఓకే. ఈశ్వర్, నీ నాలెడ్జ్ sir. నేను అన్న నాకు నో నాలెడ్జ్ అని కన్సిడర్ చేసుకున్నా, కొంచెం మినిమం ఉందని కన్సిడర్ చేసుకున్నా. నాకు ఈ సైడ్ అయితే ఏమీ లేదు సార్, నో అనే కన్సిడర్. నో ప్రాబ్లం. ఇప్పుడు వరకు కార్తీ నాది గిట్ట జీరో అండి. నేను అగ్రిమ్ ఓకే. దెన్ వైఎస్ఆర్ అని ఉందన్న తమ్ముడు, నీ పేరు వెంకటేషా లేకపోతే ఆ రోజు మాట్లాడావు నాతో? శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే తమ్ముడు, నువ్వు కూడా మాట్లాడావు కదా డెమోలో? లేదండి, నేను డెమో జాయిన్ అవ్వలేదు. ఓకే, ఆఫ్లైన్ లో చూసి డెమో వచ్చావు. మోహన్తో మాట్లాడాను అనమాట. ఓకే దెన్ థ్యాంక్ యూ. ఇదే ఫస్ట్ టైం అయితే నేను చెప్తున్నాను కదా, డెమోలో ఏదైతే విన్నావో దాన్ని 200% న్యాయం చేస్తానికే నేను సాయి శక్తిలా ట్రై చేస్తాను. అన్న ఎక్కడన్నా మిస్ అవుతుందన్నా కూడా, అన్న కొంచెం మిస్ అవుతుందన్నా, కొన్ని సినారియోస్ మాకు చెబితే ఇంకా బాగుంటుంది అన్నా కూడా ఫీల్ ఫ్రీగా చెప్పండి. ఇంకోటి తమ్ముడు, వీళ్ళిద్దరూ తెలుగులోనే మాట్లాడితే మాకు కనెక్టివిటీ బాగుంటుంది అన్న అంటున్నారు, కంటెంట్ అంతా. తమ్ముడు నీ పేరు ఏమి? ఇప్పుడు ఇక్కడేమో iPhone 2 అని పెట్టుకున్నావు, అక్కడేమో వైఎస్ఆర్ అని పెట్టుకున్నావు. కరెక్ట్ పేరు ఏంటి? శ్రీకాంత్ అన్నావు కదా? శ్రీకాంత్. తెలుగులో ఓకేగా తమ్ముడు? ఎక్కడెక్కడ కొన్ని వర్డ్స్ అయితే ఇంగ్లీష్ లో కంపల్సరీగా మాట్లాడాలి మనం. అవి నేను ఇంగ్లీష్ లోనే మీకు చెబుతాను. ఎగ్జాంపుల్స్ అవి కనెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే తెలుగులో చెబుతాను. ఓకేనా? ఓకే దెన్ నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నా తరఫు నుంచి క్వశ్చన్ అండి, బిఫోర్ స్టార్టింగ్, దీనికి ఏమైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం? లేదు, ఎనలిస్ట్ రోల్కి ఏం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏం అవసరం ఉండదు. ఎనలిస్ట్ కి ఏం కావాలన్నది మాత్రం అన్ని మీకు కంపల్సరీగా చెబుతాను. ఓకే, ఎనలిస్ట్ ఏదైనా అని ఫస్ట్ అసలు సైబర్ సెక్యూరిటీ అనగానే మనకి సైబర్ సెక్యూరిటీలో ఉండే బేసిక్స్ మాత్రం కంపల్సరీగా తెలియాలి. ఓకే అన్న, అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏందన్నా అని మీరు నన్ను అడిగితే, ఇంత ముందల అంటే మన రాజుల కాలంలో ఎలాగుండేదంటే, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే
ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాసిన వ్యక్తికి, ఎవరికైతే పంపిద్దాం అనుకున్న వ్యక్తికి మాత్రమే అర్థమయ్యేది. ఈ తీసుకెళ్లే వ్యక్తికి కానీ, ఈ తీసుకెళ్లే వ్యక్తికి మధ్యలో ఉండే సంబంధికులు ఎవరైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేమో కెనడాలోనే ఎక్కడ ఉండారనుకోండి, కార్తీక్ ఈశ్వర్ హైదరాబాద్ లో ఉండారనుకోండి, నేను వేరే ప్లేస్ లో ఉన్నాను అనుకోండి, మనము ఈశ్వర్ నా దగ్గరికి వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళాలి. ఈశ్వర్ పంపిస్తున్నాడు, మధ్యలో ఈశ్వర్ని కార్తీక్ ఆపినా సరే అర్థం కాకూడదు, ఈశ్వర్ని నేను ఆపినా సరే అర్థం కాకూడదు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిందో శ్రీకాంత్ అర్థమైద్ది ఆ మెసేజ్ యొక్క మీనింగ్. ఈ సైబర్ సెక్యూరిటీ ద్వారా చేసే ఫస్ట్ పనే అది. అంటే మనకి కస్టమర్ అనేవాడు ప్రాజెక్ట్ ఇస్తే కస్టమర్ చేసే యాక్టివిటీస్ అన్నీ ప్రాజెక్ట్ ఇచ్చిన మనకి కస్టమర్ మాత్రమే తెలియాలి. మధ్యలో ఎవరికి కూడా థర్డ్ పర్సన్ అనేవాడికి ఏమీ తెలియకూడదు అనేదే సైబర్ సెక్యూరిటీని నువ్వు చేస్తావు అన్న. మరి అలా చేయాలంటే ఏమేమి ఉంటాయి అన్న దీంట్లో అని అంటే, బెటర్ నేను స్లోగానే చెబుతాను. ఫస్ట్ క్లాస్ నోట్స్ కావాలన్నా లేకపోతే రికార్డింగ్ మీకు యాక్సెస్ ఇవ్వమని చెబుతాను. రికార్డింగ్ అయినా ఓకే. కాకపోతే ఏంటంటే మీరు కూడా నోట్స్ మధ్య మధ్యలో నోట్స్ రాసుకోండి. నేను కొన్ని అసైన్మెంట్లు కూడా ఇస్తాను పర్ డే. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మీకేం తెలియాలంటే ప్లెయిన్ టెస్ట్ అంటాం అనమాట. ప్లెయిన్ టెస్ట్ అనే పదం వాడుతున్నారు అంటే ఏంటంటే మనము పంపిస్తున్న మెసేజ్ అని అర్థం. సైఫర్ టెస్ట్ అని వాడుతున్నారు అంటే ఏంటంటే మన మెసేజ్ని మార్చేసాము, అంటే ఒరిజినల్ మెసేజ్ని ఒక ఆపరేషన్ యూజ్ చేసి వేరే ఫార్మేట్లోకి పంపించాము అంటాం. సైఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు నేనేమన్నాను, ఈశ్వర్ శ్రీకాంత్కి మెసేజ్ పంపిస్తున్నాము అన్నాను. కానీ ఈశ్వర్ పంపించే మెసేజ్ని కార్తీక్ ఆపొచ్చు లేదా నేను ఆపొచ్చు. కానీ అన్న ఆ మెసేజ్ పంపిస్తాడు చూసావా, ఆ మెసేజ్ పంపించే ట్రాన్స్ఫర్ చేసే ముందల ఈశ్వర్ ఒక ఆపరేషన్ వాడతాడు, దాన్నే సైఫర్ అంటారు అన్నమాట. సైఫర్ అంటే ఏంటంటే ఏమి యూజ్ చేసి ఆ ప్లెయిన్ టెస్ట్ ని సైఫర్ టెస్ట్ గా మార్చాడు అనే దాన్ని సైఫర్ అంటాం అనమాట. అంటే ఈశ్వర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మెసేజ్ ని శ్రీకాంత్కు పంపించాలి, ఆ మెసేజ్ ని కన్వర్ట్ చేసే దాన్నే సైఫర్ టెస్ట్ అంటాము. దేంతో కన్వర్ట్ చేస్తారంటారు చూసావు, దాన్ని సైఫర్ అంటాం. అంటే ఏ అలగరిథం వాడుతున్నాడు అని. ఇప్పుడు వరకు అలగరిథం ఏందన్నది ఇప్పుడు మర్చిపోండి, వచ్చే స్లైడ్స్ లో మీకు అది కూడా చూపిస్తాను. పాత రోజుల్లో ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంటుంది అన్నది. తర్వాత అన్న మరి సైఫర్ అన్నావు, సైఫర్ టెస్ట్ అన్నావు. సైఫర్ టెస్ట్ అంటేనేమో ఒక మన మెసేజ్ని వేరే ఫార్మేట్ లోకి పంపిస్తానికి. సైఫర్ అంటేనేమో ఏమి యూజ్ చేసే అన్నావు. కానీ ఇంకేం అవసరం అవుతుంది అన్న అని అడిగితే ఒక కీ అనేది అవసరం అవుతుంది అన్నమాట. ఆ కీ అనేది నేనేం చెప్పాను, మనం మెసేజ్ని మధ్యలో ఆపితే అది ఈశ్వర్కి శ్రీకాంత్కి అర్థమవుతుంది, కార్తిక్కి కానీ నాకు కానీ అర్థం కాదు అని చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే ఈశ్వర్ దగ్గర కీ ఉండిద్ది, కార్తిక్ దగ్గర కీ ఉండిద్ది. కానీ మన దగ్గరకు ఓన్లీ మెసేజ్ మాత్రమే వస్తుంది, కార్తీక్ దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ. ఆ మెసేజ్తో కీ లేకపోతే మనకు అర్థం చేసుకోలేమన్నమాట. సో ఒక కీ అనేది కూడా అవసరం. తర్వాత ఎన్క్రిప్ట్ అంటాం. ఎన్క్రిప్ట్ అంటే ఏంటంటే ఎన్క్రిప్షన్ అనే ఆపరేషన్ వాడుతున్నారు అంటే ఏంటంటే మనం పంపిస్తున్న మెసేజ్ ఉంది కదా, ఫస్ట్ ఒక మెసేజ్ ఈశ్వర్ పంపిస్తున్నాడు కదా, ఆ మెసేజ్ని సైఫర్ టెస్ట్ గా మార్చే విధానాన్ని ఎన్క్రిప్షన్ అంటాం. సో ఇప్పటికి మీకు 5 పేర్లు చెప్పాను: ప్లెయిన్ టెస్ట్, సైఫర్ టెస్ట్, సైఫరు, ఎన్క్రిప్షన్. ఎన్సైఫర్ అన్నా ఎన్క్రిప్ట్ అన్నా ఒకటే. ఎన్క్రిప్షన్ అంటారు, ఎన్క్రిప్ట్ అంటారు, ఎన్సైఫర్ అంటారు. ఆ తర్వాత ప్లెయిన్ టెస్ట్ ని సైఫర్ టెస్ట్ గా మార్చేదాన్నే ఎన్క్రిప్షన్ అంటాం.
ఇప్పుడు ఈశ్వర్ అన్న ఎంక్రిప్షన్ కి ఇన్పుట్ ఏమవుతుంది? మనం ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తామో అది ఇంకోటి కూడా ఉండాలి, క్రిటికల్ మెటీరియల్ ఉండాలి, కీ కూడా ఉండాలి. అప్పుడు కీ ఇంకోటి కూడా ఉండాలి. సైఫర్ అన్నాను చూసావా, అక్కడ ఒక cipher. అలగర్దమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే అంటే ఒక అలగర్దమ్ ఎటు ఉండిద్దన్నా, ఏదో ఒక అలగర్దమ్ దానికి 2 ఇన్పుట్స్ ఉంటాయి అన్నా. ఒకటి వచ్చేసి ప్లెయిన్ టెస్ట్, రెండోది కీ. కీ ఓకే. ఇంతవరకు అందరు క్లియర్ కదా ముగ్గురు? యా ఓకే. డీక్రిప్ట్ అంటాము, డీసైఫర్ అంటాము. డీసైఫర్ అంటే ఏంటంటే ఈశ్వర్ పంపించిన సైఫర్ టెస్ట్ ని ఇన్పుట్ గా ఇచ్చి ఆ కీతో శ్రీకాంత్ ఏం చేస్తాడంటే ప్లెయిన్ టెస్ట్ తెచ్చుకుంటాడన్నమాట. డీసైఫర్ అంటే ఏంటంటే ఈశ్వర్ ఏ మెసేజ్ అయితే పంపించాడో ఆ మెసేజ్ రూపంలో తెచ్చుకునే విధానాన్నే డీసైఫర్ అంటాం అనమాట. డీక్రిప్ట్ చేసామంటాం. ఇక్కడ శ్రీకాంత్ డీసైఫర్ కి డీక్రిప్ట్ కి ఇన్పుట్ ఏమిస్తావు? ఇక్కడ కూడా సైఫర్ అల్గోరిథం ఒక అలగర్దం ఉండిద్ది, సేమ్ అలగర్దము, కీ ఉండిద్ది, కానీ ఇన్పుట్ ఏమిస్తావు? ప్లెయిన్ టెక్స్ట్. ఈశ్వర్ ఇస్తాడా ప్లెయిన్ టెస్ట్, నువ్వు ఇస్తావా, మీరు ఇస్తారా? ఈశ్వర్ ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తాడు, నేను key మీరు ఇస్తాను. Key. సైఫర్ టెస్ట్ ఇస్తారు మీరు. ఓకే, సో కన్ఫ్యూజ్ అండి ఇది యాక్చువల్గా. అందుకే మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఓకే ప్లెయిన్ టెస్ట్ అంటేనేమో మనం పంపించే మెసేజ్. ఓకే ఓకే, ఆ మెసేజ్ ని ఈశ్వర్ ఏం చేస్తాడంటే ఒక అలగర్దము వాడి ఒక కీ యూజ్ చేసి దాన్ని సైఫర్ టెస్ట్ గా మారుస్తాడు. ఎన్క్రిప్షన్ ఆపరేషన్ చేస్తాడు. ఎన్క్రిప్షన్ కి ఇన్పుట్ వచ్చి ప్లెయిన్ టెస్ట్, అవుట్పుట్ వచ్చి ఎన్క్రిప్షన్ కి మెసేజ్ రూపంలో ఉండేది ప్లెయిన్ టెస్ట్ ఇన్పుట్, కీ అనేది ఒక ఇన్పుట్, అవుట్పుట్ వచ్చి సైఫర్ టెస్ట్. ప్లెయిన్ టెస్ట్ మెసేజ్, ప్లెయిన్ టెస్ట్ అనేది ఇన్పుట్, కీ అనేది ఇంకో ఇన్పుట్, అవుట్పుట్ ఏమొస్తుంది అంటే సైఫర్ టెస్ట్. డీక్రిప్షన్కి వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి సైఫర్ టెస్ట్, కీ అనేది కూడా ఒక ఇన్పుట్, అవుట్పుట్ వచ్చి ప్లెయిన్ టెస్ట్. ఓకే, సో బేసికల్గా డీక్రిప్ట్ అంటే ఆ సైఫర్ టెక్స్ట్ ని డీకోడ్ చేస్తున్నాం అంతే, మీనింగ్. సైఫర్ టెస్ట్ నుంచి ఒరిజినల్ మెసేజ్ ని తీసుకునే దాన్నే డీక్రిప్షన్ అంటాం. ఓకే 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 అన్నా, మరి ఈ క్రిప్టో ఎనాలిసిస్ అంటే ఏందన్నా అన్నాం అనుకో. ఇప్పుడు మనకి ఒక ఇన్పుట్ కీ వాడుతున్నాం చూసావా, ఒక కీ వాడి ఒక మెసేజ్ ని పంపిస్తున్నాం. అంటే ఒక మెసేజ్ ప్లెయిన్ టెస్ట్ ఏం చేస్తున్నాడు, కీ కూడా ఇస్తున్నాడు కదా. కీ లేకుండానే ఆ ఆ సైఫర్ టెస్ట్ ఫార్మేట్ వస్తుంది చూసావా, దాన్ని ఏమన్నా ఎవడైనా సరే డీకోడ్ చేయగలిగితే అది నథింగ్ బట్టే ఎనాలిసిస్ అన్నమాట. క్రిప్ట్ ఎనాలిసిస్ అంటే కోడ్ బ్రేకింగ్ అని. ఇంకోసారి చెప్పనా? క్లియర్ అని అర్థమైంది. అంటే ఇప్పుడు అతను కీ లేకుండానే దాన్ని బ్రేక్ చేయగలుగుతాడు. ఆ అప్పుడు నేను ఫస్ట్ ఏమన్నాను, నాకు అర్థం కాదు, కార్తీక్ అర్థం కాదు అన్నాను. అవును, అర్థం చేసుకునే దాన్నే క్రిప్టో ఎనాలిసిస్ అంటారన్నమాట. అంటే వితౌట్ కీతో అర్థం చేసుకోగలిగేంత, అంటే ఐ మీన్ ఏమన్నా సపరేట్ దానికి నాలెడ్జ్ కావాలి. ఓకే ఓకే ఓకే. అలా చేసే మెథడనే క్రిప్ట్ ఎనాలిసిస్ అంటాం అనమాట. ఓకే, కానీ శ్రీకాంత్ బ్రెయిన్ ఏమో యూజ్ చేయవసరం లేదు. కార్తిక్ నేను బ్రెయిన్ యూజ్ చేయాలి. అవును, ఎగ్జాక్ట్లీ. శ్రీకాంత్ గారికి కీ ఉంటే సరిపోతుంది. అవును. మీరు మాత్రం ఇంకోటి ఏంటంటే క్రిప్టోలజీ అంటే ఏంటంటే ఈ క్రిప్టోగ్రఫీ ప్లస్ క్రిప్ట్ అనాలిసిస్ రెండింటిని కలిపే క్రిప్టోలజీ అంటాం అనమాట.
అంటే క్రిప్టోగ్రఫీలో ఏం చేస్తాం, ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ చేస్తాము. క్రిప్టో ఎనాలిసిస్ లో ఏం చేస్తాం అంటే ఆ కీ లేకుండా కోడ్ బ్రేకింగ్ చేస్తానికి ట్రై చేస్తా ఉంటాం. ఇప్పుడు మీకు తెలుసు క్రిప్టోగ్రఫీ ఎవరు చేస్తారు, క్రిప్టో ఎనాలిసిస్ ఎవరు చేస్తారు అని. క్రిప్టో ఎనాలిసిస్ చేసే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉంటారు, లేదా అన్నోన్ పర్సన్, ఆడికి మనకు సంబంధం ఉండదు, వాడికి మనం ఏం మాట్లాడుకుంటున్నామో తెలియాల్సిన అవసరం ఉండదు, కానీ ఆడు తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఉంటాడు. ఆడి దగ్గర మన దగ్గర డీటెయిల్స్ తెలుసుకొని మన దగ్గర డబ్బులు డిమాండ్ చేయాలనే కుతూహలంతో ఉంటాడు. అలాంటి వాళ్ళు మాత్రమే క్రిప్టో అనాలిసిస్ అంటాం. వీళ్ళందరూ హ్యాకర్ కిందకే వస్తారన్నమాట. అన్నా మరి ఈ మెథడ్ అసలు ఓల్డెన్ డేస్ లో ఎలా ఉండేదన్నా అన్నాం అనుకో. ఆ, ఒక్క నిమిషం. మనం ఏం చెప్పాము, ఈశ్వర్ అనేది ఓ మెసేజ్ చూసుకుంటారు, ఆ మెసేజ్ ని ఒక కీ వాడి కార్తీక్ పంపిస్తారు అని చెప్పాను. ఆ కీ ఎలా ఉండేదంటే +3. ఈశ్వర్ ఏం చెప్తాడంటే శ్రీకాంత్కి +3 అని చెబుతాడు అంతే. సైఫర్ ఏం చెబుతుంది, మెథడ్ చెబుతుంది, ఏం మెథడ్ వాడుతున్నావు అని. సైఫర్ లో ఏం చెప్పాను, ఒక అలగర్థం వాడుతున్నావా, ఒక మెథడ్ చెబుతుంది. ఆ మెథడ్ ఇక్కడ ఏం చెప్పాడు, సబ్స్టిట్యూషన్ అన్నాడు. కీ ఏం చెప్పాడు, +3 అన్నాడు. ప్లెయిన్ టెస్ట్ ఏమని ఇచ్చావు, మీట్ మీ ఆఫ్టర్ పార్టీ అన్నావు. సైఫర్ టెస్ట్ +3 నువ్వు సబ్స్టిట్యూట్ చేయాలి. ఈచ్ లెటర్ ని +3తో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే శ్రీకాంత్ ఫస్ట్ లెటర్ గెచ్చి ఎమ్మ తర్వాత 3 లెటర్లు. శ్రీకాంత్ మ్యూట్ లో ఉండవు. నాట్ షూర్ అండి. ఎమ్ ఉంది కదా ఫస్ట్, ప్లెయిన్ టెస్ట్ లో ఫస్ట్ లెటర్ ఎమ్ ఉంది కదా, కీ వచ్చి +3 అన్నావు, అంటే ఇంక్రిమెంట్ చేయాలి 3 లెటర్లు. ఓకే ఓకే. ఎన్ఓపి. సైఫర్ టెస్ట్ ఏమొస్తుంది, ఎన్ఓపి రాదా, ఎన్ఓపి. ఎమ్ ఒక్క లెటర్ మాత్రమే చెప్పు, ఎమ్ తర్వాత 3 లెటర్లు ఇంక్రిమెంట్ చేయి, ఎమ్ తర్వాత ఏ లెటర్ వస్తుంది, ఎన్ఓపి అనమాట. 3 లెటర్స్ ఇంక్రిమెంట్ పి అయితే. పి. Yeah. చూడు, ఈ తర్వాత ఏమొస్తుంది, 3 లెటర్లు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళు. కానీ ఇదేంటి, ఓల్డ్, ఎప్పుడు మన పురాతన కాలంలో ఇలాంటివి వాడేవాళ్ళు. ఓకే, ఇప్పుడు వరకు ఈ 2 స్లైడ్లలో ఏదన్నా డౌట్ ఉందా, ఇప్పుడు చెప్పిన టెర్మినాలజీలో కానీ ఏదన్నా డౌట్ ఉందా? టెర్మినాలజీస్, ప్లెయిన్ టెస్ట్, సైఫర్ టెస్ట్, సైఫర్, ఎంక్రిప్షను, డీక్రిప్షను, ఇలాంటి పదాలు వస్తే ఏమన్నా అన్న డౌట్ ఉందన్నా, ఈ పదాలు ఎక్కడన్నా మనకు తగిలినా మేము కోరిలేట్ చేయము, ఇంకోసారి చెప్పమంటే ఇంకోసారి కూడా చెప్తాను. ఆ పదాలు మనకి చాలా చాలా ఫస్ట్ క్లాస్ లో మీరు మిమ్మల్ని సైబర్ గా మార్చేయి అవేనమాట. అవి తెలుసుకోవాలి. క్లియర్ కదా? యా క్లియర్ అండి. Yeah. ఓకే, ఇప్పుడు క్రిప్టోగ్రఫీ అంటే ఏం చెప్పాను అన్న, ఇక్కడ అలగర్థమ్స్ ఉంటాయి అని చెప్పాను. యాజ్ ఏ ఎనలిస్ట్ గా ఈ క్రిప్టోగ్రఫీలో ఎన్ని అలగర్థమ్స్ ఉంటాయి, ఒక్కొక్క అలగర్థం, ఒక్కొక్క టైప్ లో అట్లీస్ట్ అలగర్థమ్స్ పేర్స్ మీకు తెలిసి ఉండాలన్నమాట యాజ్ ఏ అనలిస్ట్ గా. క్రిప్టోగ్రఫీలో 2 టైప్స్ ఆఫ్ అలగర్థమ్స్ ఉంటాయి.
సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ, ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అని. ఈ కింద మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. ఈ కింద అన్ని ఎవరికి కావాలంటే ఆర్కిటెక్ట్ రోల్కి, డెవలపర్ రోల్కి అయితే ఇవి కూడా కావాలి. కానీ ఎనలిస్ట్ రోల్ వరకు క్రిప్టోగ్రఫీలో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలియాలి. సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ, ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అన్నా. మళ్ళీ ఆ సిమెట్రిక్ లో ఏ టైప్స్ ఉంటాయి అన్నా? హ్యాషింగ్ ఇప్పుడే మర్చిపోండి. సిమెట్రిక్ లో ఈ 3 టైప్స్ ఉంటాయి: అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్, డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్, ట్రిపుల్ డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అని. మన ఫస్ట్ ఎనలిస్ట్ స్కోప్ అయిపోయిన తర్వాత అంటే 30 క్లాసెస్ అయిపోయిన తర్వాత 15 డేస్ క్లాసెస్ అప్పుడు సిమెట్రిక్ లో ఉండే ఒక ఎగ్జాంపుల్ అల్గోరిథం ఫంక్షనాలిటీ ఎవ్రీథింగ్, ఎసిమెట్రిక్ లో ఉండే ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు నేర్పుతాను యాక్చువల్ గా అవసరం అయితే. లేదన్నా ఇప్పుడు వరకు నేను ఫస్ట్ క్లాస్కి ఇప్పటికి ఎనలిస్ట్ రోల్కి ఎంక్వైరీ చేసుకున్నాను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, అది నాకు అవుట్ ఆఫ్ స్కోప్ కాబట్టి అది చెప్పైనా పర్వాలేదు అనుకుంటే అక్కడ కూడా మనం మళ్ళీ ఎనలిస్ట్కి సంబంధించినట్టుగానే రివైజ్ చేస్తాం. 1-to-1 ఇంటరాక్షన్లు, మళ్ళీ ఫీడ్బ్యాక్ సెషన్స్, అలాగా మీ ఇష్టం, అది అప్పుడు మాట్లాడదాం. కాకపోతే ఏంటంటే సిమెట్రిక్ లోను ఎసిమెట్రిక్ లోను ఈ పేర్లు అనేవి మీ మైండ్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ లో మీకు తెలుస్తుంది సిమెట్రిక్ అంటే ఏంది, ఎసిమెట్రిక్ అంటే ఏంది అన్నది. ఇప్పుడు వరకు మీకు ఏం తెలియాలంటే 2 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. ఒకటి సిమెట్రిక్ అల్గోరిథమ్స్, ఎసిమెట్రిక్ అల్గోరిథమ్స్. సిమెట్రిక్ అల్గోరిథమ్స్ లో 3 టైప్స్, ఎసిమెట్రిక్ అల్గోరిథమ్స్ లో ఈ 4 ఇట్లో ఒకటన్నా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏఈఎస్, ఇందులో ఆర్ఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ డిఈఎస్, 3DES 2014 తర్వాత వాడటం మానేశారు అన్నమాట. వాడటం మానేసాము అంటే ఏం చేయాలంటే ఏం తెలియాలి మీకు? క్రిప్ట్ అనాలిసిస్ అయిపోయిందని అర్థం. ఏస్వార్, అన్నా సైబర్ సెక్యూరిటీలో ఎప్పుడైనా సరే ఒకటి అవుట్డేట్ అయిపోయింది అంటే ఏంటంటే క్రిప్ట్ అనాలిసిస్ అయిపోయింది అని అర్థం. సో దాని కోడ్ బ్రేక్ అయింది అప్పుడు, ఐ మీన్ ఆ రెండింటివి. అంటే మనం వాడిన కోడ్ లాంగ్వేజ్ వేరే వారికి అర్థమైపోయింది అని అర్థం. ఓకే. ఇప్పుడు బ్రాహ్మిన్స్ కానీ క్వాంటల్ కానీ వాళ్ళు గుడ్లు కానీ మటన్ కానీ చికెన్ కానీ కొనుక్కునేటప్పుడు షాప్కి వెళ్ళి ఒక కోడ్ లాంగ్వేజ్ వాడతారు. మనకు మెల్లె చికెన్ ఇయ్యి, మటన్ ఇయ్యి అలాగనరు. అందులో ఏంటంటే ఎందుకనంటే ఎవరైనా అంతే. ఇప్పుడు మనం కూడా మన ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలంటే ఓ రకంగా మాట్లాడుకుంటాం, క్రికెట్కి వెళ్ళాలంటే ఓ రకంగా మాట్లాడుకుంటాం, ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఓ రకంగా మాట్లాడుకుంటాం. అది ముందలగానే మనందరం అగ్రి అయ్యి ఒక కామన్ అండర్స్టాండింగ్కి వస్తాం. మనం కామన్ అండర్స్టాండింగ్కి వచ్చిన కోడ్ కానీ వేరే వాళ్ళకి అర్థమైతే మనం తీసుకునే నెక్స్ట్ మూవ్ అనేది అందరికీ అర్థమైతే ఆ తర్వాత నుంచి మనం ఆ కోడ్ని వాడమన్నమాట. అట్లాగే సైబర్ సెక్యూరిటీలో కొన్ని అల్గోరిథమ్స్ వాడతలేదు అంటే ఏంటంటే అది క్రిప్ట్ అనాలిసిస్ చేసేసారు హ్యాకర్స్ అని అర్థం. అది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు ఏం గుర్తుపెట్టుకుంటారంటే సిమెట్రిక్ అనేది ఒక అల్గోరిథం టైప్ ఉండిద్ది, ఎసిమెట్రిక్ అనేది ఒక టైప్ ఉండిద్ది. ఇంకొకటి మీ అందరు ఫ్రాంక్గా కూడా నాకు చెప్పండి, మీకు బైట్ అంటే ఏంటి, బిట్స్ అంటే ఏంటి తెలుసా తెలీదా? తెలుసా? డిస్కస్ స్పేసెస్ గురించి తెలుసు కదా. ఒక బైట్కి ఎన్ని బిట్స్ ఉంటాయని? 64 బిట్స్. ఒక బైట్కి ఎప్పుడు కూడా 8 బిట్సే ఉంటాయి. ఓకే. ఒక బైట్కి ఎన్ని బిట్స్ ఉంటాయి? 8 బిట్స్. ఇక్కడ ఎప్పుడు కూడా ఏఈఎస్ అల్గోరిథం పక్కన 128 అని, 256 అని, 512 అని ఉంటాయి. ఆ నెంబర్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే బిట్స్ అని అర్థం చేసుకోవాలి. ఏఈఎస్ పక్కన ఏముంటది? ఒక నెంబర్ ఉండేది, 128 అని, 256 అని, 512 అని. ఇప్పుడు 128 అంటే ఎన్ని బైట్స్ అని,
డివైడ్ బై చేసి చెప్పండి. 18 16. 16 sorry yeah ఓకే అన్నా, మరి ఎందుకన్నా ఇవి? ఇంకోటి, ఎప్పుడైనా సరే ర్యాండమ్ నెంబర్ అనే మాట ఎప్పుడన్నా విన్నారా? అంటే జనరిక్ టెర్మినాలజీ రాండమ్ అంటే ఆహా, విన్నారా? లేకపోతే నేను చెబుతాను, పర్లేదు. విన్నాం ర్యాండమ్ విన్నాం. నెంబర్ అనే మాట విన్నారా ఎప్పుడన్నా? వినలేదన్నా? పర్లేదు, ఫ్రాంక్ గా మాట్లాడండి, ఏం పర్లేదు. ఏమో, రాండమ్ అంటే మనం జనరల్ టెర్మినాలజీలో కొన్నాళ్ళు విన్నాం అంతే 45 days మనందరం ట్రావెల్ అవ్వాలి. ఒకరికొకరు ఏమి, ఒకరికి తెలిస్తే గొప్ప అని కాదు, తెలియకపోతే మనం ఏంటంటే ఇక్కడికి వచ్చిందే నేర్చుకోవడానికి. ఇప్పుడు దీనికన్నా కూడా ఓటీపీ అనే నెంబర్ వస్తుంది ఎప్పుడన్నా, క్రెడిట్ కార్డు కానీ బ్యాంక్ లాగిన్ కానీ ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడైనా ఆ నెంబర్ తెలుసు కదా, ఓటీపీ అనేది. అవును. అదేంటి? వన్ టైం పాస్వర్డ్. ఆ వన్ టైం పాస్వర్డ్ నీ లైఫ్ టైంలో ఒక్కసారైనా మ్యాచ్ అయితే, నువ్వు ఒక కేసు వేస్తే వాడు నీకు ఎంత డబ్బులు కట్టాల్సి వస్తుందో తెలుసా? నీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసావు, అందులో ఎంతెంత ట్రాన్సాక్షన్లు చేసావు, అవన్నీ కూడా నేను చేయలేదు, వేరే వాడు చేసేవాడిని, ఆడి మీద కేసు వేయొచ్చు నువ్వు. అలాంటి నెంబర్ని జనరేట్ చేసేదాన్నే ర్యాండమ్ నెంబర్ జనరేషన్ అంటాం. ఈ ర్యాండమ్ నెంబర్ జనరేషన్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి అంటే, ఒక ప్రొడక్ట్ మనం ఇన్ని సంవత్సరాల వరకు సపోర్ట్ చేస్తామనేది ఉండిద్ది. అంతవరకు కూడా మనం వాడే ర్యాండమ్ నెంబర్కి యూనిక్ గా జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటే నెంబరు రాకూడదనమాట. అలాంటి దానినే ఆర్ఎన్జి నెంబర్ అంటాం, ర్యాండమ్ నెంబర్ జనరేటర్ అని. మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమని చెప్పాను? కీ అనేది ఒక ఇంపార్టెంట్ అని చెప్పానా లేదా? ఆ కీని ఎలాగ జనరేట్ చేస్తారు అంటే, ఒక ఫిక్స్డ్ డేటాతో ఒక ర్యాండమ్ నెంబర్ కలిపిచ్చి తేనే కీ వస్తుంది. ఒక కాన్ఫిగరేషన్ పారామీటర్ ఇస్తారు, ఒక ఆర్ఎన్జి ఇస్తారు ఇన్పుట్ గా. అంటే ఎవరన్నా మిమ్మల్ని అడగొచ్చు, కీ ఎలా తయారు చేస్తారో తెలుసబ్బా అని. కీ దేవుడికి మాత్రమే తెలుస్తుంది, మనిషికి తెలియదని నువ్వు చెప్పొచ్చు అనమాట. నేనేం చెప్పాను? ఈశ్వరు శ్రీకాంత్కు పంపించేటప్పుడు కార్తిక్కి నాకు అర్థం కాదు, శ్రీకాంత్కు మాత్రమే తెలుస్తుంది. ఎందుకనంటే ఈశ్వరకి శ్రీకాంత్కి ఇస్తాడు. అక్కడ ఈశ్వరు కార్తిక్ ఇస్తే ఏమైనట్టు? కాంప్రమైజ్ అయినట్టు. అది వేరు మళ్ళా. ఇప్పుడు మన ఇంటికి తాళం వేసాము, 2 కీలు ఉన్నాయి మన దగ్గర, ఒక కీ మన పక్కింటాడికి ఇచ్చామని కాడు ఓపెన్ చేయొచ్చు కదా, అది వేరు. కానీ మనం తాళం వేసి ఊరికి వెళ్ళాము, ఆ తాళం పగలగొట్టకుండా కీ ఓపెన్ చేశారంటే ఏంది? మనం అందుకనే ఇప్పుడు స్మార్ట్ కీస్ ఇవన్నీ వచ్చినాయి, దాని మీద కూడా చూసావా? అది వాటి మీద కూడా కొన్ని అటాక్స్ జరిగి, చాలా కావాలంటే మన థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ అయిన తర్వాత ఎలాగా మీరు రీసెర్చ్ చేయాలని నేను చెబుతాను. అప్పుడు చదువుకుందరు కానీ అప్పుడు అర్థం అవుతుంది, ఇప్పుడు చదివితే కన్ఫ్యూజ్ అవుతారేమో. కానీ ఎప్పుడైనా కూడా కీ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. కీ అనే దాన్ని హ్యాకర్స్ అనేవాడు ఎంత కష్టపడినా సరే ఆడి దొరకనంత స్ట్రెంగ్త్తో మనం తయారు చేయాలి. అప్పుడే మనము సైబర్ సెక్యూరిటీని చాలా చాలా పవర్ఫుల్ గా తయారు చేసామని అంటాం. సో కీ అనేది ఎవరికి ఎందుకు అర్థం అనే దానికి రీజన్ ఏంది? ఈ ర్యాండమ్ నెంబర్ వాడటమే. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏం చెప్పాలి? ఎవరైనా సరే ఈశ్వర్ లేదా కార్తీ లేకపోతే శ్రీకాంత్, ఒక డేటాని నేను చాలా సీక్రెట్ గా ఉంచాలబ్బా, ఏం చేస్తే బాగుంటుంది అంటే నువ్వు టక్కన ఏం చెప్పాలి చెప్పు? ఎన్క్రిప్ట్ చేయాలి. అది ఒకటి. ఇంకోటి, మనం ఆ డేటాలో
మనిషి అనేవాడు గెట్ చేయలేనంత లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాలి. ఇప్పుడు మనం యాక్చువల్గా మనమే డెవలపర్ అయినా సరే ర్యాండమ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏ వస్తుందో మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఈ రోజుకి మనం ఆ కంపెనీలో ఉన్నాం. నువ్వు చెప్పగలిగేటట్టుగా లాజిక్ రాసావంటే నీ ఆర్కిటెక్ట్ నీ కోడ్ రివ్యూను పాస్ చేయకూడదు. అర్థమైందా? ఇంకోసారి చెప్పను ఇక్కడ. ఓకే అన్న, అర్థమైంది. ఓకే, ఇక్కడ కీ అనే దానికి ఒక నెంబర్ తెలిసినా ఇంకో నెంబర్ గెట్ చేయలేనంత లాజిక్ తో నువ్వు ఇవ్వాలి. అప్పుడే ఆ కీ అనేది ఎవరు కూడా క్రిప్ట్ అనాలిసిస్ చేస్తానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ర్యాండమ్ నెంబర్ జనరేషన్ కి ఆర్ఎన్జి వాడుతారు కదా, అవును. నార్మల్గా ఇప్పుడు అది క్రాక్ చేయడానికి ఇట్లాంటిది ఏమైనా వాడతారా? అంటే అసంప్షన్ కి ఏంది, నెగిటివ్ టెస్టింగ్ కి? అదే నేను చెప్తాను. అది నెగిటివ్ టెస్టింగ్ వాడు ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాండమ్ నెంబర్ జనరేషన్ నువ్వు చేయాలంటే 10 మిల్లీ సెకండ్ పట్టింది అనుకో, వాడు ఒక 1 మంత్ టైం పెట్టి నాకు ఇంకొకసారైనా సేమ్ నెంబర్ వచ్చిందా లేదా అని కీప్ ఆన్ టెస్ట్ చేస్తా ఉంటాడు మనోడు. ఒక్కసారి కానీ గెచ్ అయింది అనుకో, 1 మంత్ 1 మంత్ అని కాదు, చెబుతున్నా నీకు గెస్. వాడి టెస్టింగ్ అలాగ ఉండిద్ది అనమాట. ప్రొడక్ట్ రిలీజ్ చేయబోయే ముందల కూడా, అంటే నేను 20 సంవత్సరాలు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ 1 మంత్ టైం పీరియడ్ లోనే అన్ని అటెంప్ట్ చేస్తాడు దాని మీద, ఆ డివైస్ మీద. ఎప్పుడైనా సరే కావాలంటే మనకు ఓటీపీలు వస్తాయి చూడు, ఆ ఓటీపీ ఎప్పుడు సేమ్ ఉండకూడదు. కానీ నేను చూశానన్న కొన్ని యాప్స్, కానీ ఆ ఓటీపీ మారదన్న ఎప్పుడు ఒకటే ఉండిద్ది అని కూడా నువ్వు చెప్పొచ్చు నాకు. కొన్ని యాప్స్ ఉంటాయి, వాడేందంటే నేను స్ట్రెంగ్త్ వాడలేను. మీకు డెమోలో కూడా ఒకటి చెప్పాను, సైబర్ సెక్యూరిటీ కొన్ని క్లైమ్స్ ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి. ఎనలిస్ట్ గోల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేపిస్తాడు, క్లైమ్స్ అన్ని ఒకసారి డాక్యుమెంట్ చేస్తాడని చెప్పాను. మీరు డెమో కరెక్ట్ గా వింటే, ఎనలిస్ట్ యొక్క డ్యూటీ క్లైమ్స్ అన్ని కస్టమర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు. నాకు ఈ ప్రాబ్లం జరిగినా ఓకేనబ్బా, నేనేం చెప్పాను, ఒక సీసీ కెమెరా మన హైవే పక్కన మన ల్యాండ్ ఉంటే అక్కడ నేను సీసీ కెమెరా పెట్టనబ్బా, నా ప్లేస్లోకి ఎవడైనా వెళ్ళినా కూడా నాకు ఓకే అనేది నేను కాంప్రమైజ్ అయిపోతాను. అదే నాకు ఒక విల్లా ఉంటే అక్కడ నేను సీసీ కెమెరాకి కాంప్రమైజ్ అవ్వను అని చెప్పాను. అలాంటి ఎగ్జాంపుల్. అట్లాగే ఏంటంటే, నేను 15 సంవత్సరాలకి ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఈ ర్యాండమ్ నెంబర్ జనరేషన్ 15 సంవత్సరాలకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సేమ్ నెంబర్ రాకూడదన్నమాట. సేమ్ నెంబర్ వస్తే నేను ప్రాజెక్ట్ ని లూజ్ అయినట్టే. అది ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు అక్కడ ఎన్ని అల్గోరిథమ్స్ చెప్పాను నేను? 2. ఎన్ని టైప్స్ చెప్పాను? 2 టైప్స్. 2 టైప్స్ చెప్పాను కదా. ఈ ఫస్ట్ టైప్ లో చూడండి, ఎన్ని కీస్ వాడుతున్నాం మనం? 1. అంటే ఈశ్వర్ ఎలాంటి కీ వాడతాడు, శ్రీకాంత్ కూడా అదే కీ వాడతారు అన్నమాట. ప్లెయిన్ టెస్ట్ ని సైఫర్ టెస్ట్ గా మారుతానికి సెండర్ సైడు రిసీవర్ సైడు ఒకటే కీ వాడితే దాన్ని సిమెట్రిక్ అల్గోరిథం అంటాం. సిమెట్రిక్ అల్గోరిథంలో ఎంక్రిప్షన్ ఆపరేషన్ చేయాలంటే ఎన్ని కీలు ఉండాలి? అప్పుడు 1 సరిపోతుంది. ఓకేనా? ఈ రోజు వరకు సిమెట్రిక్ అల్గోరిథం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక కీ మాత్రమే వాడతారు. ఎంక్రిప్షన్ కి అదే కీ వాడతారు, డీక్రిప్షన్ కి అదే కీ వాడతారు. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ అల్గోరిథం చెప్పాను.
ఒకటే గుర్తుపెట్టుకోమన్నాను, మీ ఇష్టం వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఈ ఏ రోజుకి అనలిస్ట్ గా ఏంటంటే అందులో ఒక టైప్ తెలియాలి, ఇందులో ఒక టైప్ అన్నా మీకు తెలియాలి. నేను చెప్పేది ఏంటంటే డిఈఎస్ 3డిఎస్ ఎటు వాడతలేదు కాబట్టి ఏఈఎస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి చెప్పాను, కొంతమంది ఏఈఎస్ ని డైరెక్ట్ గా అలా పలకరు. ఏఈఎస్ 128 అని, ఏఈఎస్ 256 అని, ఏఈఎస్ 512 అని పిలుస్తారు. ఆ 128 అన్నా 256 అన్నా అది బిట్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. బుక్ లో ఈ రోజు క్లియర్ గా రాసుకోండి, ఒక బైట్ అంటే 8 బిట్లని. అది ఒక ఎనలిస్ట్ కి కూడా అవసరం అన్నమాట, స్ట్రెంగ్త్ తెలుసుకునేటప్పుడు. ఒక బైట్ అంటే 8 బిట్స్. అలగరిథమ్స్ లో కీ లెంత్ కానీ కీ సైజ్ కానీ మాట్లాడుకునేటప్పుడు అవి చాలా చాలా అవసరం అవుతుంది. ఎసిమెట్రిక్ అలగరిథంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర 2 కీలు ఉంటాయి. ఒకటి ప్రైవేట్ కి, రెండోది పబ్లిక్ కి. ప్రతి వ్యక్తి దగ్గర ఎన్ని కీలు ఉంటాయి ఎసిమెట్రిక్ అలగరిథంలో? 2 కీలు ఉంటాయి. ఒకటి ప్రైవేట్ కి, రెండోది పబ్లిక్ కి. ఒక వ్యక్తికి ప్రైవేట్ కి ఒకటే ఉండిద్ది, పబ్లిక్ కి ఎన్నైనా ఉండొచ్చు. తను తను ఎంతమందికైనా మాట్లాడుకోవచ్చు. కానీ తన దగ్గర ఒకటి మాత్రం యూనిక్ గా ఉండిద్ది, అదే ప్రైవేట్ కి. అన్న పబ్లిక్ కి అంటే ఏంది? పబ్లిక్ అంతే, అది ఎవరైనా అవ్వచ్చు. అందుకని ఎంక్రిప్షన్ చేసేటప్పుడు తను ఏం చేస్తాడంటే, సైన్ ఏం చేయట్లేదు కాబట్టి తను ఎంక్రిప్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే పబ్లిక్ కీతో చేస్తాడు. పబ్లిక్ కీతో ఎంక్రిప్ట్ చేసి తను ఇప్పుడు శ్రీకాంత్ ఏం చేస్తాడంటే ఎంక్రిప్షన్ ఆపరేషన్ చేస్తున్నాడు అనుకో, తన ఈశ్వర్ యొక్క పబ్లిక్ కీతో ఎంక్రిప్ట్ చేసి ఈశ్వర్కి ఇస్తాడు. ఈశ్వర్ దగ్గర ఏముండిద్ది? ప్రైవేట్ కీ ప్రైవేట్ ఉంటుంది. ఆ ప్రైవేట్ కీతో డీక్రిప్ట్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ పబ్లిక్ కి ఈశ్వర్ పబ్లిక్ కి ఉండిద్ది. శ్రీకాంత్ దగ్గర నుంచే ఇది వచ్చింది అనేది శ్రీకాంత్ పేరు ఉండదన్నమాట. కానీ తనకు ప్లేన్ టెస్ట్ వస్తుంది. ఈ వీక్నెస్ పోతానికే సర్టిఫికెట్ అనేది ఒకటి వచ్చింది. అది నేను మీకు మన కొన్ని క్లాసులు అయిన తర్వాత కనెక్ట్ అయ్యేటప్పుడు చెబుతాను. ఏంటంటే ఈ రోజు వరకు మీరు ఎంక్రిప్షను, డీక్రిప్షను, మెసేజ్ అథెంటికేషన్ కోడ్, డిజిటల్ సిగ్నేచరు ఇవి నేర్చుకోండి. డిజిటల్ సర్టిఫికెట్ అనేది ఇంకో మెథడ్ వచ్చింది. మనందరం ఐటీఆర్ కానీ ఫైల్ చేసేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ చేసావా, డిజిటల్ సిగ్నేచర్ చేసావా అంటారు. ఇంకోటి సర్టిఫికేట్స్ అంటాము. సర్టిఫికేట్స్ అంటే అందరికీ ఫెమిలియరే. అవి మార్క్ సర్టిఫికేట్ అవ్వచ్చు, అయ్యింది మామూలు మార్క్ సర్టిఫికేట్ హార్డ్ కాపీస్ లో ఉంటాయి. అలా కాకుండా ఆ నెంబర్స్ ని ఎలా జనరేట్ చేస్తారు ఏంటి అనేది మీకు నేర్పిస్తా. అది కూడా మంచి కాన్సెప్ట్, అది నేర్పిస్తా. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ కీ అనేది మాత్రం యునిక్ గా ఉండిద్ది. పబ్లిక్ కీలు మన దగ్గర ఎన్నైనా ఉండొచ్చు. శ్రీకాంత్ దగ్గర నా పబ్లిక్ కీ, ఈశ్వర్ పబ్లిక్ కీ, కార్తిక్ పబ్లిక్ కీ ఉండొచ్చు. కానీ నా దగ్గర శ్రీకాంత్ పబ్లిక్ కీ ఉండిద్ది, శ్రీకాంత్ ప్రైవేట్ కీ ఉండదు. మన దగ్గర అందరి దగ్గర ఎవరు ప్రైవేట్ కీ వాళ్ళ దగ్గర ఉండిద్ది, మిగతా వాళ్ళ పబ్లిక్ కీలు మన దగ్గర ఉండొచ్చు. అదే ఎసిమెట్రిక్ ఎంక్రిప్షన్ అన్నా. మరి దీని నుంచి ఎందుకు వెళ్ళారన్నా అని మీరు అడిగితే, ఇక్కడేంది ఒక కీ కాంప్రమైజ్ అయితే రెండోది కూడా ఇది అయిపోతున్నట్టు. ఎందుకనంటే ఒక కీ దొరికింది అనుకో, కంప్లీట్ సిస్టాన్నే కొలాప్స్ చేస్తున్నావు అనమాట. ఇప్పుడు నువ్వు మనం వాడే సైబర్ సెక్యూరిటీలో అంతా ఓన్లీ సిమెట్రిక్ అల్గోరిథమ్సే ఇంప్లిమెంట్ చేసాం అనుకో, ఆ సిమెట్రిక్ అల్గోరిథంలో ఒకే కీ వాడతాం. ఆ కీ ఎవరికైనా తెలిసిందనుకో, మన సైబర్ సెక్యూరిటీ మొత్తం తెలిసేసినట్టు. అందుకనే ఈ కీ కాన్సెప్ట్ లో నుంచి సర్టిఫికేట్ కాన్సెప్ట్ అనేది కూడా ఇంకోటి ఉండిద్ది.
మీకు పీపుల్ కొంతమంది ఫస్ట్ యాడ్ చేసుకుంటాం, తర్వాత డిలీట్ చేస్తూ ఉంటాం. అలాంటివి ఎప్పుడన్నా వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యారా? మనుషుల్ని మనం ఫోర్స్ఫుల్గా, మీకు కావాలంటే చూడండి, క్రికెట్ టీం ఉందనుకోండి, మనం ఎంతమందిని సెలెక్ట్ చేస్తాం? 15 మందిని సెలెక్ట్ చేస్తాం. కానీ అందులో ఆడేది ఎంతమంది ఉంటారు? 11. అంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వాడు గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి పిలుస్తాం. అపోజిషన్ సెలక్షన్ బట్టి కూడా మారుద్ది. అందుకే టాస్ ఇంపార్టెంట్ అని ఎందుకు అడుగుతారో తెలుసా? ఆ 15 మందిలో వీడు ఏ బౌలర్ని తీసుకొస్తున్నాడో మన 15 మందిలో ఎవరిని ఇన్వాల్వ్ చేయాలో డిసైడ్ చేస్తారన్నమాట ముందలగానే స్ట్రాటజీస్. కొంతమంది పేర్లు ఫిక్స్డ్ ఉంటాయి, కొంతమంది ర్యాండమ్ గానే ఉంటారు, ర్యాండమ్ గానే పిక్ చేయాలి. అలాగా ఇక్కడ మీకు ఎంక్రిప్షన్ అంటే ఏందో తెలుసు, డీక్రిప్షన్ అంటే ఏందో తెలుసు. ఇప్పుడు సిమెట్రిక్ అల్గారిథంలో ఒక కీ వాడతామని తెలుసు, ఎసిమెట్రిక్ అల్గారిథంలో 2 కీలు వాడతామని తెలుసు. ఇప్పుడు చెప్పినంత వరకు ఏదన్నా తేడా ఏమన్నా ఉందా? డౌట్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఎసిమెట్రిక్ అల్గారిథంలో పబ్లిక్ కీ ఉంది కదా, అంటే అది ఒక ప్లెయిన్ మెసేజ్ ఎన్క్రిప్ట్ చేయడానికే వాడతాం కదా. పబ్లిక్ కీ అనే దాన్ని ఎందుకు వాడతామంటే ఈ పబ్లిక్ కీ ద్వారా మీరు ఎంక్రిప్ట్ చేస్తేనే ఏ వ్యక్తికి, ఇప్పుడు పబ్లిక్ మీదే మనం ఇచ్చేస్తున్నాం, మన దగ్గర ఏముంటుంది? మన దగ్గర ఉండే పబ్లిక్ కీయే కదా వాళ్ళ పబ్లిక్ కీయే కదా మన దగ్గర ఉండేది. ఉమ్, ఓకేనా? లేదు, నా ప్రైవేట్ కీతో చేసి నా పబ్లిక్ కీతో కూడా డీక్రిప్ట్ చేసుకోమంటాను, అది కూడా ఓకే. కానీ నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ క్రిప్ట్ అనాలిసిస్ జరిగిందనుకో, ఎప్పుడైనా స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే నేను వాడతాను. ఆ సినారియో కూడా మీకు చూపిస్తా. డిజిటల్ సిగ్నేచర్ అప్పుడు మనం సైన్ చేస్తాం. డిజిటల్ సిగ్నేచర్ చేసేటప్పుడు మనం సైన్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న యూనిక్ ఐటమ్ ఏంది? ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీతో నేను సైన్ చేసి నా పబ్లిక్ కీ ఆడికి ఇచ్చి చెక్ చేసుకోమని చెబుతాను, నా సిగ్నేచర్ వెరిఫై చేసుకో అని చెబుతాను. ఓకే, అయిపోయింది. అది కూడా చూపిస్తా. అందుకే మీకు ఈ డౌట్ అరైజ్ అవుతుందనే నెక్స్ట్ స్లైడ్స్ లో అది ఉండిద్ది, అది చూపిస్తా. ఇది అర్థమైంది కదా? ఓకే అండి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు సైబర్ సెక్యూరిటీలో 3 ప్రాపర్టీస్ చెప్పాను డెమోలో కూడా. ఒక ప్రాపర్టీ ఏం చెప్పాను? కాన్ఫిడెన్షియాలిటీ అని చెప్పాను. ఓకే. రెండో ప్రాపర్టీ ఏం చెప్పాను? ఇంటిగ్రిటీ అని చెప్పాను. ఇప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఏం చెప్పాను? నేను కార్తీక్తో మాట్లాడుతుంటే నాకు కార్తీక్ మాత్రమే అర్థం అవ్వాలి, ఈశ్వర్కి శ్రీకాంత్కి అర్థం కాకూడదు అని చెప్పాను. మనం ఎప్పుడైతే ఎంక్రిప్షన్ చేస్తామో ఆ ప్రాపర్టీ వచ్చిందా లేదా? కార్తీ, అర్థం కాదు, ఒకసారి మళ్ళీ కమెంట్ అర్థం కాలేదు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏం చెప్పాను? ఎవరికైతే అర్థం అవ్వాలో వాళ్ళకి మాత్రమే అర్థం అవ్వాలి, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాకూడదు దాని గురించి అని చెప్పాను. ఉమ్, ఓకే. ఓకే. ఇప్పుడు మనం కార్తీక్ ఏం చేస్తాడంటే ఆయ్ అనే మెసేజ్ని నాకు పంపించాలి. పంపించే దారిలో ఈశ్వర్ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు. ఉమ్, నాకు ఆయ్ అని పంపించాడు అనుకో, వాళ్ళిద్దరు కూడా చదువుతారు. ఉమ్. నాకు వాళ్ళకి అర్థం కాకుండా పంపించాలంటే ఏం చేసి పంపించాలి నువ్వు? నేను ఎన్క్రిప్ట్ చేసి పంపించాలి. కాన్ఫిడెన్షియాలిటీ అనే ప్రాపర్టీని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వేం వాడాలి? ఎన్క్రిప్ట్. ఎంక్రిప్షన్ అనేది వాడాలి. యాజ్ ఏ అనలిస్ట్గా నువ్వు సెక్యూరిటీ ప్రాపర్టీ కాన్ఫిడెన్షియాలిటీ కావాలి నువ్వు అంటే ఆర్గనైజేషన్లో ఏమి వాడాలి? ఎన్క్రిప్షన్ కాదు, కాన్ఫిడెన్షియాలిటీ. ఇప్పుడు వరకు అలాగే ఉండు.
అది ఒకటి గుర్తుపెట్టుకో చాలు ఇప్పుడు వరకు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి అంటే నువ్వేం చేయాలంటే దాన్ని ఎవడికి అర్థం కాని ఫార్మేట్ లో పెట్టాలి. అర్థం కాని ఫార్మేట్ లో పెట్టినప్పుడు దాన్ని ఎంక్రిప్షన్, అది ఏ ఎంక్రిప్షన్ వాడతావు, సిమెట్రిక్ వాడతావా ఏసిమెట్రిక్ వాడతావా అనేది కస్టమర్ డిసైడ్ చేస్తాడు. అర్థమైందా? ఎంక్రిప్షన్ ఎందుకు వాడతాం, ఏ ప్రాపర్టీ కోసం వాడతాం? కాన్ఫిడెన్షియాలిటీ కోసం. ఓకే. మెసేజ్ అథెంటికేషన్. మెసేజ్ అథెంటికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను శ్రీకాంత్కి 1000 రూపీస్ ఇస్తాను. 1000 రూపీస్కి ఇచ్చి పక్కన 01 అని పెడతాను. ఒక 1000 రూపీస్ ఇచ్చి 01 అని పెడతాను. నెక్స్ట్ టైం 5000 ఇచ్చి 05 అని పెడతాను. ఆ 05 ఏమి ఇండికేట్ చేస్తుంది? ఫస్ట్ లాజిక్ కి సెకండ్ నెంబర్ కి. ₹1000 ఇచ్చినప్పుడు 01 అని రాశాను. 5000 ఇచ్చినప్పుడు 05 అని రాశాను. ఆ 5 అనే నెంబర్ ఏం చెబుతుంది? శ్రీకాంత్, శ్రీకాంత్ నువ్వు మీట్ లో ఉండవు. సారీ అండి. నేను వెరీ కాల్. ఫస్ట్ 1000 రూపీస్ ఇచ్చా నీకు. ఆ 1000 రూపీస్ పక్కన 01 అని రాశా. మళ్ళా నీకు 5000 పంపించా, అప్పుడు 05 అని రాశా. ఆ 1 అనే నెంబర్ ఏం చదువుతుంది, ఈ 5 అనే నెంబర్ ఏం చదువుతుంది? 1 అన్నది 1000, 5 అన్నది 5000. అంటే ఆ 5 అనే ఒక్కొక్కటి 1K గా గుర్తుపెట్టుకో అని నీకు మన ఇద్దరం ఒక కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నాం. ఓకే. నేను నీకు 1 lakh పంపించా. నువ్వు అక్కడ ఎంత నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తావు? 1 lakh పంపించిన 5000 కి 0 and 5 పెట్టాము. ఇంకా సారీ 1000 కి ఒక 0 పెట్టాము. ఇంకా ఇప్పుడు 1 lakh అంటే ఎన్ని థౌజండ్లు ఉంటాయి? 100,000 ఉంటాయి. నువ్వు 100 అనే నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తావా లేదా నా దగ్గర నుంచి? కానీ కార్తిక్ ఈశ్వర్ ఏం చేస్తారంటే మధ్యలో మన ఇద్దరు మాట్లాడుకున్న ట్రాఫిక్ అంతా వింటారు. ఈయన 80,000 వాళ్ళు కాజేసి 20 అని రాసి పంపిస్తారు నీకు. ట్వంటీ అని రాస్తారు అక్కడ. 100 ప్లేస్ లో 20 అని రాస్తారు. కానీ నీకు ఇక్కడ అమౌంట్ ఉందో చూసావా 1 lakh అని. నువ్వు 20 అని చూడంగానే ఇమీడియట్ గా రెడ్ ఫ్లాగ్ రైట్ చేస్తావు నాకు. రైట్ చేసి నేను యాక్సెప్ట్ చేయాలా డిక్లైన్ చేయాలా అంటాను. నేను కన్ఫర్మ్ చేస్తేనే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. యాక్సెప్ట్ చేసావనుకో మన 80,000 పోయినట్టే. యాక్సెప్ట్ చేయలేదనుకో వాళ్ళిద్దరు జస్ట్ ఇంకా అది కంప్లీట్ అవ్వాలా ట్రాన్సాక్షన్. వాళ్ళిద్దరిని మనము వాళ్ళు ట్రాఫిక్ అనొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మన మన ప్రాపర్టీని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదన్నమాట. ఆ ప్రాపర్టీనే ఇంటిగ్రిటీ ప్రాపర్టీ అంటాం. ఇంటిగ్రిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఎవరైనా సరే మోడిఫై చేయొచ్చు, ఎడిషన్ ఆర్ డిలీషన్ చేయొచ్చు. చేస్తే మనకి కనిపెట్టే అంత తెలివితేటలు ఉండాలి. మన సిస్టమ్ అంత ఎఫెక్టివ్గా పనిచేయాలి. దానికి ఏం చేస్తామంటే సిమెట్రిక్ అల్గారిథమే వాడతాము. సిమెట్రిక్ అల్గారిథం వాడిన తర్వాత మనకి లాస్ట్ ఎంక్రిప్షన్లో మీకేం చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో అయిన తర్వాత ఒక్కొక్క అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అంటే అన్నా మరి మనకు వచ్చేది ఎంక్రిప్టెడ్ ఫార్మేట్గా ఉండిద్ది కన్నా
మరి ఇక్కడేమో మ్యాక్ అని పెట్టావు, మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందనే దానికన్నా ఈ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అని పెట్టాను కదా, ఎంఏసి. దీన్ని మీరు ఎలా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్తో ఎలా పెట్టుకుంటారంటే ఆ 010500 ఉంది చూసావా, అలాంటి కోడ్ ముందల ఏదైతే ఒక ఇన్పుట్ ఇస్తున్నామో దానికి ఎండ్లో ఒక కోడ్ వస్తుంది మనకి. ఆ కోడ్ ఏం చేస్తామంటే రిసీవర్కి పంపిస్తాం మెసేజ్ని. మళ్ళా రిసీవర్ ఏం చేస్తాడు, సేమ్ అల్గోరిథంకి ఇన్పుట్గా ఇచ్చి వాడు ఆ కోడ్ తెచ్చుకుంటాడు. ఆ కోడ్ రెండు ఈక్వల్గా ఉంటే మాత్రమే ఆ మెసేజ్ నా దగ్గర నుంచి శ్రీకాంత్కి వెళ్ళింది అని చెప్పుకుంటాడు. లేకపోతే మాత్రం ఏం చేస్తావు నువ్వు, ఈ మెసేజ్ నాది కాదు, ఓకే మాడిఫై అయిపోయింది, నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేస్తావు, రెడ్ ఫ్లాగ్ రైట్ చేస్తావు. ఈ ప్రాపర్టీని ఏమంటాం, ఇంటిగ్రిటీ అంటాం. అన్న ఇంటిగ్రిటీ ప్రాపర్టీ కావాలంటే ఏమన్నాలంటే ఈ రోజుకి ఒక ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అన్న. నెక్స్ట్ ఇంకోటి ఉండేది, ఏంటంటే హ్యాషింగ్ అనమాట. హ్యాషింగ్ అల్గోరిథం అంటే ఏంటంటే మనం జీమెయిల్లో ఏం చేస్తాం, ఫస్ట్ మన ఈమెయిల్ ఐడి ఇస్తాం, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాష్ వాల్యూగా క్యాలిక్యులేట్ చేసి ఒక సర్వర్లో పెడతారు. అంటే మనం ఒక ప్లెయిన్ టెస్ట్ ఉంది, క్రిప్టో అల్గోరిథంకి ఇస్తే ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ చేసిన తర్వాత నీకేమొస్తుంది, మళ్ళా సేమ్ ప్లెయిన్ టెక్స్ట్ ఎన్క్రిప్షన్ అప్పుడు సమ్ డేటా యాడ్ వస్తుంది కదా, అవును వస్తుంది కదా. అవును ఈ హ్యాషింగ్ లో ఏంటంటే నీకు ఒక యూనిక్ వాల్యూ వస్తుంది, కానీ నీకు మళ్ళీ ప్లెయిన్ టెస్ట్ రివర్స్ లో తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేవు అనమాట. ఇప్పుడు నేను ఒక మెసేజ్ని పంపిస్తున్నాను అనుకో, ఆ మెసేజ్కి ఒక యూనిక్ వాల్యూ వస్తుంది. ఆ మెసేజ్ మధ్యలో ఎవరైనా మోడిఫై చేసినా డిలీట్ అంటే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు వచ్చిన యూనిక్ వాల్యూ మారిపోతూ ఉండేది. ఆ ప్రాపర్టీని ఏమని చెప్పాను నేను, మధ్యలో ఎవరైనా మోడిఫై చేస్తే ఏ ప్రాపర్టీ అని చెప్పాను, ఇందాట ఎగ్జాంపుల్లోనే మనం మాట్లాడుకున్నాం. ఇంటిగ్రిటీ యాషింగ్ చేస్తున్నాం అంటే ఏ ప్రాపర్టీతో పోల్చుకోవచ్చు యాషింగ్ ను కూడా, అథెంటికేషన్. లేదు యాష్ వాల్యూ మెయింటైన్ చేస్తున్నాం అంటే ఏ ప్రాపర్టీ కోసం అని చెప్పుకోవచ్చు నువ్వు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే మీన్ నో, అసలు ఎంక్రిప్షన్ ఎక్కడన్నా చేసావు ఇక్కడ, లేదు అసలు ఏం చేయలేదు, జస్ట్ హ్యాష్ టెక్స్ట్ మాత్రమే. యాష్ వాల్యూ అంటేనే ఇంటిగ్రిటీ అని అర్థం అంతే. ఓకే ఇప్పుడు మనం శ్రీకాంత్ అనే పేరు ఇచ్చామనుకో, శ్రీకాంత్ అనే పేరు ఇక్కడ ఉండే అల్గోరిథమ్స్ MD5 కానీ SHA-1 కానీ SHA-2 కానీ SHA-3 కానీ ఇచ్చామనుకో, శ్రీకాంత్కి ఒకే ఒక్క వాల్యూ వస్తుంది. నువ్వు 1,00,000 టైమ్స్ ఇచ్చినా సరే అదే వాల్యూ వస్తుంది. కానీ ఒక్క లెటర్ మార్చి ఇచ్చావనుకో డిఫరెంట్ వాల్యూ వస్తుంది. డిఫరెంట్ వాల్యూ వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది డిఫరెంట్ వాల్యూ, మోడిఫై అయితే వస్తుంది. మోడిఫై అయితే వచ్చిందంటే ఏ ప్రాపర్టీ పోయినట్టు, ఇంటిగ్రిటీ లాస్ అయినట్టు మనం అంటే దాని ప్రకారం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ నీకు ఇంటిగ్రిటీ అనే ప్రాపర్టీ కావాలంటే ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ ఏంటి, అథెంటికేషన్, మెసేజ్ అథెంటికేషన్, రెండోది హ్యాష్ వాల్యూ. హ్యాష్ వాల్యూ మళ్ళీ ఒకసారి చెప్పవా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యాష్ అనేది ఏముండదు, ఎంత డేటా అయినా ఇచ్చినా ఒక అవుట్పుట్ వస్తుంది, ఒకే ఒక అవుట్పుట్ వస్తుంది. కానీ అంటే మనం ఎన్క్రిప్ట్ చేస్తాం, ఎంక్రిప్ట్ ఏం చేయం. యాషింగ్ అంటేనే ఏంటంటే
ఇప్పుడు ఒక పాస్వర్డ్ అలా పెద్ద మెసేజ్ పాస్ చేస్తారు. ఒక బఫర్ లో ఒక 1000 బైట్స్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు మనం పాస్వర్డ్ ఇస్తే స్టార్ అవుతుంది కానీ మనం పాస్వర్డ్ ఇస్తాం చూసావా, ఆ పాస్వర్డ్ ని మనం ఏం చేస్తాం, ఒక సర్వర్ లో పెడతాం. ఆ సర్వర్ లో ఏం పెడతావు తెలుసా, యాష్ వాల్యూ పెడతావు అంతే. ఇప్పుడు అందుకే ఒక్క లెటర్ మార్చి నువ్వు ఇవ్వు, నీకేమొస్తుంది, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది, హ్యాష్. ఓకే ఓకే. యాష్ వాల్యూ మ్యాచ్ అవ్వదు అనమాట. అర్థమైందా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు అన్న డిజిటల్ సిగ్నేచర్. అన్న ఇప్పుడు ఒకవేళ మనం పాస్వర్డ్ని డైరెక్ట్గా స్టోర్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమన్నా వస్తుందా? అంటే అది ఎవరు చూడండి కదా. అసలు ఎవరు చేయరు అనమాట, ఏ సిస్టమ్ లోనే అలా చేయరు. మీరు మనందరికి ఇప్పుడు వరకు మీకు ఏం తెలుస్తుంది అంటే మన పాస్వర్డ్ వెళ్ళే స్టోర్ అయిద్ది అనుకుంటారు. ఉమ్, మన పాస్వర్డ్ స్టోర్ చేయడాడు. మన పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత బ్యాక్ ఎండ్ లో ఆపరేషన్ ఏం చేస్తారంటే యాషింగ్ చేసి ఆ యాష్ వాల్యూ లేదా మెసేజ్ అథెంటికేషన్ లాజిక్ వాడి మన ఇంటిగ్రిటీని అక్కడ పెడతాడు. ఉమ్. ఆ లెటర్స్ ని డైరెక్ట్ గా వెళ్ళి స్టోర్ చేయడు ఎవడు కూడా. అలా చేశాడంటే అది స్టూపిడ్ అంటాను నేను. ఓకే. అర్థమైందా? యా, అది అర్థమైంది. అంటే ఓకే, పర్టికులర్ రీజన్ ఏంటి ఆ హ్యాష్ వాల్యూనే పెట్టడానికి అనేది? యాష్ వాల్యూనే పెడతానికి, ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న దానికి ఎప్పుడు కూడా అది యునిక్ గా ఉంటుంది. 1,00,000 టైములు కాదు, 5,00,000 టైములు నువ్వు ఇచ్చినా సరే అదే వాల్యూ వస్తుంది. ఓకే ఓకే. అందులో ఒక్క క్యారెక్టర్ మారినా సరే వేరే వాల్యూ వస్తుంది. ఓకే అండి, అర్థమైంది. ఉమ్. ఇంకొకటి డిజిటల్ సిగ్నేచర్. ఈ పదం ఎప్పుడన్నా విన్నారా? యా, పీడిఎఫ్లో వాటికి సైన్ పెట్టమని ఇప్పుడు విన్నాము. సంథింగ్ ఓకే, సిస్టమ్. శ్రీకాంత్ నువ్వు కూడా అన్మ్యూట్ లో ఉండు, మీ డౌట్ ఇక్కడ క్లియర్ అవుతుంది. ఓకే. ఒక ఒరిజినల్ డేటా ఉందనుకో, కొంత డేటా, ఆ డేటాని తీసుకెళ్లి యాష్ అల్గరిథంకి ఇస్తారు. యాష్ అల్గరిథం మనకి ఏమిస్తుంది, అవుట్పుట్ ఒక యూనిక్ వాల్యూ వస్తుంది. ఇంతవరకు ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు మనం నా పేరే ఇస్తాను మయాంక్ అని యాష్ అల్గరిథంకి, ఒక యూనిక్ వాల్యూ వస్తుందని చెప్పాను కదా నా పాస్వర్డ్. మీరందరూ మ్యూట్ లో ఉంటే నేను మీకు కనెక్ట్ అవుతుందా లేదా నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. మీరందరూ అన్మ్యూట్ చేసుకునే ఉండండి. ఓకే. మనం ఇంటరాక్టివ్ గా ఉండాలన్నమాట. చెప్పే ప్రతిదీ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం అవ్వాలి ఇవన్నీ. ఓకే. శ్రీకాంత్ నాయిస్ వచ్చినా పర్లేదు, అన్మ్యూట్ చేయి చూతా. ఓకే. ఇప్పుడు మయాంక్ అనే పేరు ఇచ్చా యాష్ అల్గరిథంకి, ఓకే. ఒక యూనిక్ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన యూనిక్ వాల్యూ నేనేం చేస్తానంటే నా ప్రైవేట్ కి యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తా. ఓకే. వచ్చిన యాష్ వాల్యూకి నా ప్రైవేట్ కి యూజ్ చేసి ఆ యాష్ వాల్యూని ఎన్క్రిప్ట్ చేసేస్తా. ఓకే, దాన్ని మనం ఏం పేరుతో పిలుస్తామంటే నేను సిగ్నేచర్ పెట్టాను అని చెబుతాను. నేను సిగ్నేచర్ పెట్టాను అని చెప్పేటప్పుడు నేను ఏ కీ యూజ్ చేయాలి, మన దగ్గర 2 కీలు ఉంటాయి అని చెప్పా. ప్రైవేట్. వేరే వాళ్ళ యొక్క పబ్లిక్ కి, మన ప్రైవేట్ కి. మనం ఏ కీ వాడాలి సిగ్నేచర్ చేసేటప్పుడు? ఆ ప్రైవేట్ కి వాడి ఎన్క్రిప్ట్ చేసి నేను ఈశ్వర్కి పంపిస్తా. ఈశ్వరు దగ్గర నాది ఏ కీ ఉండిద్ది, ఈశ్వరు పబ్లిక్ కీ ఉంటుంది. పబ్లిక్ కీ ఉండిద్ది కదా. అందరూ ఓకే కదా, పబ్లిక్ కీ ఉండిద్ది, అందరూ ఒప్పుకుంటారు కదా. ప్లెయిన్ టెస్ట్ ఏమి ఇచ్చాను నేను, నా పేరు ఇచ్చా. ఈశ్వర్ ఏం చేస్తాడు, మళ్ళా నా పేరునే ఇన్పుట్ గా ఇచ్చి యాష్ వాల్యూ తెచ్చుకుంటాడు. కానీ నేనేమి ఇచ్చాను, మళ్ళా ఆ యాష్ వాల్యూని నా ప్రైవేట్ కీతో ఎన్క్రిప్ట్ చేసి ఇచ్చా. కానీ ఈశ్వర్ దగ్గర నా పబ్లిక్ కీ ఉంది కదా,
ఆ పబ్లిక్ కీతో నేను ఇచ్చిన యాష్ వాల్యూని ఎంక్రిప్ట్ చేసి ఇచ్చిన యాష్ వాల్యూని డీక్రిప్ట్ చేస్తాడు. డీక్రిప్ట్ చేస్తే ఏమొస్తుంది? యాష్ వాల్యూ వస్తుందా రాదా? యాష్ వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తాడు. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వచ్చిన యాష్ వాల్యూ డీక్రిప్ట్ చేసినప్పుడు వచ్చిన యాష్ వాల్యూ రెండు ఈక్వల్ అయినాయి అనుకో, అప్పుడు మాత్రమే నా డిజిటల్ సిగ్నేచర్ వెరిఫికేషన్ అని చెబుతాడు, వెరిఫై అయింది అని చెబుతాడు. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉందా అన్నా? మ్యాక్ లో కూడా ఇదే కదన్నా నేను చేసిందా అంటారా? అన్న మ్యాక్ లో కూడా నేను ఇదే కదన్నా చేసింది. నువ్వు మెసేజ్కి ఒక మెసేజ్ అథెంటికేషన్ కోడ్ చెప్పావు, నువ్వు ₹1,00,000 పంపించినప్పుడు 100 అని చెప్పావు. ఈశ్వరు కార్తీక్ ఇద్దరు కలిసి దాన్ని 20గా మార్చారు. శ్రీకాంత్ రెడ్ ఫ్లాగ్ రైట్ చేశాడు, ఎందుకంటే వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. మరి అక్కడ చేసేది ఇదే, ఇక్కడ చేసేది ఇదే కన్నా అన్నావు అనుకో, ఇక్కడ రెండు ప్రాపర్టీలని ఇది చేస్తావన్నమాట. ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ రెండు ఉంటాయి. ఈవెన్ దో అథెంటికేషన్ కూడా ఉండిద్ది. కానీ ఆథరైజేషన్ అనేది ఇంకో ప్రాపర్టీ ఉండేది, అది మిస్ అయిద్ది. అది సర్టిఫికేట్ చెప్పినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఎందుకనంటే నా ప్రైవేట్ కీతోనే నేను చేస్తాను, నా పబ్లిక్ కీ తన దగ్గర ఉండిద్ది యాక్చువల్గా. కానీ తను ఏంటంటే తన దగ్గర 10 మంది యొక్క పబ్లిక్ కీలు ఉంటాయి. తను వెరిఫై అయిన తర్వాత కరెక్ట్గా మయాంక్ పంపించాడా, ఈశ్వర్ పంపించాడా, కార్తీక్ పంపించాడా తెలుసుకోలేడు. నాకు ఎవరైతే వ్యాలిడ్ పబ్లిక్ కీలు ఇచ్చారో వాళ్ళ ప్రైవేట్ కీతో చేశారు కాబట్టి నేను వెరిఫై చేయగలను అనే సంతృప్తితో ఉంటాడు, అంతే. మనిషి యొక్క డీటెయిల్స్ తెలియదు అనమాట కీలో. మీ ప్రైవేట్ కీ నుంచి మీ పబ్లిక్ కీనే వాడాలని ఎలా ఏమైనా అది ఐడెంటిటీ? తెలీదు. అదే చెబుతుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి దగ్గర ఎవరి దగ్గర అయినా ఏముంటాయి, వేరే వాళ్ళ యొక్క పబ్లిక్ కీలు ఉంటాయి. అవును. తనకు వచ్చింది అనుకో, తన దగ్గర ఉన్న పబ్లిక్ కీ డైరెక్ట్ గా వాడేస్తాడు ఏదో ఒక కీ. ఇద్దరు మాట్లాడుతున్న సందర్భం మాత్రమే చెప్పాను, నేను ఈశ్వర్ ఇద్దరు ముందలగానే చెప్పుకున్నాం. నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపిస్తాను, నువ్వు వెరిఫై చేసుకో. ఓకే, అది అప్పుడు మీదే వాడతాను నేను. ఎందుకంటే మీరు నాకు కానీ చెప్పండి. అఫీషియల్ గా నువ్వు ప్రైవేట్ కీని కానీ పబ్లిక్ కీ కానీ ఓపెన్ చేసావు అనుకో, నా డీటెయిల్స్ కనపడవు. కమ్యూనికేషన్ ముందలే చేసి చెబుతాను కాబట్టి కనపడిద్ది అన్న. మరి ఈ ప్రాబ్లం పోతానికి ఏమొచ్చింది అన్న అంటే, సర్టిఫికేట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అది మనం తర్వాత చెబుతాం మీకు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ ఆ రోజు డెమోలో కూడా చెప్పాను, కానీ డెమోలో ఎలా అచీవ్ చేయాలన్నది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ కావాలంటే మీకు తెలుసా తెలీదా ఏం చేస్తే కాన్ఫిడెన్షియాలిటీ వస్తుందని? తెలుసు అన్న. ఈరోజు ఇంటిగ్రిటీ కావాలనుకో, మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇంటిగ్రిటీ అచీవ్ అవ్వాలంటే. శ్రీకాంత్ ఒకటి చెప్పు నువ్వు. శ్రీకాంత్, సారీ, ఇంటిగ్రిటీ గురించి అడుగుతున్నారా? కాన్ఫిడెన్షియాలిటీ. బేసికల్గా కాన్ఫిడెన్షియాలిటీ కావాలంటే ఏం ఆపరేషన్ చేస్తావు? చెప్పండి అన్న, నేను మిస్ అయినా. ఎందుకు మిస్ అయ్యావో కూడా రీజన్ కావాలి నాకు. అదే టైప్కి కాల్ వచ్చింది. నేను మీరు అడిగిరు అనుకుంటే రికార్డింగ్ నీ దగ్గర ఉండిద్ది. ఒకటి చెప్తాను విను తమ్ముడు. నువ్వు నీ దగ్గర నేను 2 విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటాను. ఓకే. ₹1 మనం తీసుకుంటుంటే నా సిద్ధాంతం ఏంటంటే ₹2 న్యాయం చేయాలంతే. ఏదో నా 1 అవర్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను, అలాంటి మెంటాలిటీ నాది కానే కాదు. నీకు ముందరగా చెబుతాను విను. నువ్వు కరెక్ట్ గా వినాలి. ఈ పదాలన్నీ మీకు కొత్త, ఒక రోజులో వస్తాయి అని నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. కాన్ఫిడెన్షియాలిటీ కావాలంటే ఎప్పుడైనా సరే ఎంక్రిప్షనే చేయాలి. ఎంక్రిప్షన్ 2 రకాలుగా చేసుకోవచ్చు, సిమెట్రిక్ ఆర్ ఎసిమెట్రిక్.
సిమెట్రిక్ లో అలగర్థం పేరు ఒకటి చెప్పగలవా? ఏదో ఒకటి, ఆ 3 పేర్లలో ఏదో ఒక పేరు. SHA 185. నువ్వు ఎసిమెట్రికే చెప్పావు. ఒకటే ఈ టైం నీకు సెట్ సార్ అవ్వట్లేదా? అది నాకు ఇంకోటి కూడా కావాలి. పొద్దున పూట పెట్టుకుందామా, మార్నింగ్ పూట యాక్టివ్గా ఉంటావు? ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు నువ్వు? లేదన్న, ప్రైవేట్ కి పబ్లిక్ కి అదే అడుగుతున్నారు మీరు? ఇప్పుడు నీకు కొన్ని అలగర్థమ్స్ పేర్లు చెప్పాను, గుర్తుందా మీకు? సిమెట్రిక్ కి టైప్స్, ఎసిమెట్రిక్ టైప్స్. ఇక్కడ ఈ టైప్స్ ఉన్నాయి కదా శ్రీకాంత్, స్లైడ్ కనపడుతుందా? యా, సిమెట్రిక్, RSA. సిమెట్రిక్ లో నేనేం చెప్పాను? ఏఈఎస్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్, డిఈఎస్, 3DES అని చెప్పాను. కానీ 2014 తర్వాత డిఈఎస్, 3DES ఎవరు వాడతలేదు. ఓన్లీ ఏఈఎస్ అలగర్థమే వాడుతున్నాం. ఓకే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా చెప్పా, ఏఈఎస్ పక్కన కొంతమంది నెంబర్స్ చెబుతారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 128 అని, 256 అని, 512 అని. ఎసిమెట్రిక్ లో ఏదైనా వాడుకోవచ్చు. ఆర్ఎస్ఏ వాడుకోవచ్చు, ఈసీసీ వాడుకోవచ్చు, డిఎస్ఏ వాడుకోవచ్చు, డిజిటల్ సిగ్నేచర్ వాడుకోవచ్చు. నువ్వు చెప్పింది యాషింగ్ అలగర్థమ్స్ అనమాట. SHA-1, SHA-2, SHA-3 అని. ఓకే. SHA-1 అంటే SHA-256 బిట్స్ అని, SHA-2 అంటే 512 బిట్స్ అని, SHA-3 అంటే 1024 బిట్స్ అని. SHA-256 అన్నా, SHA-512 అన్నా, SHA-1 అన్నా, SHA-2 అన్నా ఐడెంటికల్. కాకపోతే ఏంటంటే ఎనలిస్ట్ కి డెవలపర్ కావాల్సిన నాలెడ్జ్ అవసరం లేదు కాబట్టి డెప్త్కి వెళ్తున్నా నేను. కాకపోతే ఏంటంటే అన్న, కాన్ఫిడెన్షియాలిటీ కావాలంటే సిమెట్రిక్ కానీ ఎసిమెట్రిక్ కానీ వాడు ఈ ఆపరేషన్ చేయాల్సిందేనని మాత్రం నువ్వు చెప్పగలగాలను. ఓకేనా? ఓకే. 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 కార్తీ, ఇంటిగ్రిటీకి 3 ప్రాపర్టీస్ చెప్పా ఈ రోజు. అందులో ఒకటి చెప్పు కార్తీ. అథెంటికేషన్. మెసేజ్ అథెంటికేషన్ కోడేనా? ఓకే. ఎస్వార్, యా అన్న. ఇంకో 2 టైప్స్ ఏముంటాయి? హ్యాష్ కోడ్ జనరేటర్ ఆ, అండ్ పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ బోత్. ఇంకోటి చెప్పాడు, దానికే ఇంకో పేరు చెప్పాం మనం. నువ్వు పీడిఎఫ్ లో కూడా ఉండిద్దని చెప్పు. ర్యాండమ్ ఏంటిది? డిజిటల్ సిగ్నేచర్ అన్న. డిజిటల్ సిగ్నేచర్ అథెంటికేషన్. ఓకే. రేపు మార్నింగ్ ఏ టైంలో అవైలబుల్ గా ఉంటారు అందరూ ముగ్గురు? ఇండియా టైం బిఫోర్ 9, బిఫోర్ 10. తమ్ముడు 8 to 9 నీకు ఓకేనా శ్రీకాంత్? ఇండియా టైం 8 to 9 రేపు ఒక్కరోజే. ఓకే, నేను టైం కన్వర్ట్ చేసి చూస్తాను. ఇండియా టైము 8 to 9. ఏం కదా, 8 AM. 8 AM ఇండియా టైం. రేపు ఒక్కరోజే, మళ్ళా ఫ్రైడే నుంచి ఈవినింగే ఉందాము. రేపు ఒక్కరోజు, రేపు కొంచెం కస్టమర్ మీటింగ్ ఉంది, అందుకే ఫ్రైడే నుంచి పెట్టుకుందాం అంటే మోహన్ లేదు లేదు స్టార్ట్ చేద్దాం ఈ రోజే అని అన్నాడు. నాకు 9 to 9:30 అయితే అన్న. నైట్ కార్తీయేశ్వర్ 9 to 9:30 to 10:30 ఓకేనా మీకు, మీ ఇద్దరికి కూడా? ఓకే. ఓకే. లేదు, నేను అనేది మాకు 9 to 9:30 PM, 9 PM అయింది. అక్కడ మీకు 9 PM అయింది అంటున్నావా? మన అర్థమైంది. అది కొంచెం ముందులో జరుపుకుందాం మరి. 7:30 to 8:30 ఫైన్. 8:30 అయింది నీకు. 8:30 to 9:30 ఫైనా? ఓకే. IST 7:30 అయితే 8 PM అయింది నాకు. IST 7:30 అయితే 7:30 AM అంటే 8 PM. అదే 7:30 to 8:30 రేపు ఒక్క రోజు క్లాసే.
మళ్ళా ఎల్లుండి నుంచి మనం మామూలుగానే నైటే మాట్లాడుకుందాం. నీకు పొద్దున నీ డే టైంలోనే మాట్లాడుకుందాం. ఓకే 7:30 AM ఇండియా. ఎందుకంటే రేపు టీంలో ఒకటి రిసెప్షన్ ఉంది ఈవినింగ్ టైము, తర్వాత కస్టమర్ మీటింగ్స్ ఉంటాయి. మళ్ళా మీకు స్లాట్ 1 hour కంటిన్యూటీగా లేదనమాట. అందుకని ఓకే బేసిక్స్ అనేవి 3 classes లో ఫస్ట్ 3 క్లాసులు మనం లోపలికి వెళ్ళే కొందుకు వాడే టర్మ్స్ అనేవి ఉంటాయి అనమాట. అవన్నీ కంటిన్యూటీగా ఉంటేనే మంచిది అనమాట. ఓకే ఓకే అదిగాక శ్రీకాంత్, నీకోసమైనా సరే రేపు కూడా మళ్ళా ఎంక్రిప్షను, యాషింగ్, డిజిటల్ సిగ్నేచర్ నేను కూడా చెబుతాను. ఈశ్వరు, ఓకే కార్తిక్ తోనే చెప్పిస్తాను మళ్ళా. ఓకే కొంచెం యాక్టివ్ గా ఉండు శ్రీకాంత్. అది యా 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 ఇక నుంచి ముగ్గురమే ప్రామిస్ అయ్యి ఆ టైంలోనే, అంటే ఆ టైంకి మనం 100% ఎఫర్ట్ పెట్టేటట్టుగానే ఉండాలంతే. అలాగే ముందల మనము నలుగురమే ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక 1 hour పర్ డే మనం రిజర్వ్ చేసుకుంటున్నాం. ఆ 1 hour లో ఎమర్జెన్సీ అనేది ఓకే, బట్ రిమైనింగ్ టైమ్స్ లో మాత్రం మనం నలుగురమే యాక్టివ్ గానే ఉండాలి. షూర్ అన్న, తప్పకుండా. ఇక్కడ ఇంకోటి, ఎవరు కూడా నేను ఏదో ఇది మీరు ఇది అని కాదు. మన అందరమే 0 నుంచి మొదలు పెడుతున్నట్టుగానే ఉండాలి అంతే. మనకి ఏమీ తెలియదు ఈ రోజుకి, చెప్పబోయే క్లాస్ గురించి ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం అన్నట్టుగానే ఉండాలి. ఓకే, ఫస్ట్ క్లాస్ అయినప్పుడు సెకండ్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్లాస్ క్వశ్చన్స్ అడుగుతాను. థర్డ్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ 2 క్లాసుల క్వశ్చన్లు కూడా అడుగుతానే ఉంటాను. అది ఓకే. దెన్ రేపు పొద్దున్నే మార్నింగ్ మనం 7:30 to 8:30 కలుస్తున్నాం. కొంచెం నేను రిమైండర్ చేస్తా ఉంటాను. అందరూ యాక్టివ్ గానే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అన్న, తమ్ముడు. రికార్డ్ కొంచెం అవైలబుల్ లో బెటర్, ఐ మీన్ షేర్ చేయగలరా? అది కంపల్సరీ. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మోహన్ తో మీరు టచ్ లో ఉండండి. నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను కదా, తను మీకు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే. ఓకే దెన్, మంచిది.